నవసంకల్ప మేధో మందిర సదస్సు తెలంగాణలో మొదలైంది. 6 టీములు వేసాం. 6 గ్రూపులుగా సీనియర్ నాయకులు సమావేశం చాలా లోతుగా చర్చ అర్థవంతంగా జరుగుతూ ఉంది. ఇందువల్ల చర్చ అయిన తర్వాత ఈరోజంతా అదే ఆ మేధవాదంలో రేపు షెడ్యూల్ కూడా మీకు ఇచ్చాము. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు వాటన్నింటినీ కంపైల్ చేసి సమావేశంలో ఆ పిఎస్సీలో చర్చించిన తర్వాత అంతిమంగా మా రోడ్ మ్యాప్ ఏంటి 2023-24 ఈ మేధో మదనం ద్వారా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర లక్ష్యాల్ని, ఆకాంక్షల్ని, ఆశల్ని, నిరుద్యోగ యువత యొక్క ఆశల్ని, ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం రోడ్ మ్యాప్ దీని ద్వారా స్పష్టతిస్తాం. అప్పటివరకు చర్చ జరుపుకోవాలి. మీరంతా సహకరించి ఈ సమావేశానికి ప్రాధాన్యత తీసుకొస్తారు. ఈ మేధో మదన సదస్సులో పొలిటికల్, ఎకానమీ, ఆర్గనైజేషన్, అగ్రికల్చర్, సోషల్ జస్టిస్, యూత్ అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు ఈ 6 గ్రూపుల్లో ఏదో ఒక గ్రూప్లో వస్తాయి. రాజకీయాల్లో ఉన్న అంశాలన్నీ వస్తాయి. పాలిటిక్స్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఆర్గనైజేషన్ సంబంధించిన అంశాలన్నీ వస్తాయి. ఎకానమీ అన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి, అప్పుల పరిస్థితి ఏంటి, ఎంత దుర్వినియోగం అవుతుంది, ఏంటి మనం తెలంగాణ ఇచ్చింది, దీన్ని ఎట్లా కాపాడాలా, ఆదాయం ఏంటి, అప్పులు ఏంటి, ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏంటి, చేతులు తీసుకెళ్ళి రాష్ట్రం డెట్ ట్రాప్లో పడిపోయిన అన్ని చర్చ. అట్లాగే యువత ఆశిస్తున్న తెలంగాణ వాళ్ళ భావాలు ఏంటి, ఎలా చేయాలా, వాళ్ళ ఆశలు ఎట్లా వ్యవసాయం ఇవన్నీ వస్తాయి. రాజకీయ ఒకటి, పొలిటికల్, అట్లాగే యూత్ సంబంధించి సోషల్ జస్టిస్ ఈ గ్రూపులన్నింటిలో ఈ రాష్ట్రంలోని అంశాలు కాదు, దేశవ్యాప్తంగా తెలంగాణ సమాజానికి పంపించే అన్ని అంశాలు చర్చకు అన్ని అంశాలు చర్చకు వస్తాయి. ఆ చర్చకు వచ్చినటువంటి అంశాలు సారాంశం లాస్ట్గా అధికారికంగా మేము బ్రీఫ్ చేస్తాం. అప్పటిదాకా ఎటువంటి ఊహాగానాలు ఆ రకంగా అందరి అభిప్రాయాలు కంపైల్ చేసి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా మేము ఫైనల్గా మీతో ఈ అంశాలు కమిటీలో తీసుకున్న చర్చించినటువంటి అంశాలన్నీ ఆయా కన్వీనర్లు కంపైల్ చేసి మెయిన్ కమిటీకి రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇస్తాం. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క గంట మాట్లాడి ఆ చర్చించిన అంశాలు చర్చించిన తర్వాత వాటిని మేము కంపైల్ చేసి మళ్ళీ పిఎస్సీ ముందుకు పిఎస్సీలో అంతర్గతంగా అందరూ చర్చించిన తర్వాత పార్టీకి అనుబంధంగా ఈ రాష్ట్రానికి, ప్రజలకి, కేవలం ఏదో రాజకీయ పార్టీ కోసం ఒకటే కాదు, ఈ సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి అంశాలు ఏంటనేది రోడ్ మ్యాప్. పిఎస్సీలో ఏసీ చైర్మనే లెక్చర్ సెక్రటరీ ఏసీసీ అంటే ఏసీసీ కూడా పార్ట్ ఆఫ్ ద పిఎస్సీ. రేపే పిఎస్సీ కూడా రేపే అంటే ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం శివర్ ఉదయపూర్లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మా రాష్ట్ర ఈ కమిటీలో వాటిని దేశవ్యాప్తంగా ఎట్లా అమలు చేస్తున్నారు, వాటితో పాటు ఈ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను కూడా చర్చించి ఈ రాష్ట్రానికి అనుగుణంగా ఉండేటట్టుగా మనం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి వాటిని అటాచ్ చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే కార్యక్రమం. చాలా స్పష్టంగా ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాలు, ఎన్నికలు, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఒకటే పరమావధిగా పుట్టిన దగ్గర నుంచి అటువంటి ఆలోచన లేదు. దాని లక్ష్యం ఈ సామాజిక అభివృద్ధి చెందాలి, దేశం ఉన్నతంగా ఎదగాలి,
ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కూడా తొలగిస్తూ ముందుకు తీసుకుంటాం. అన్ని అంశాలు ఉంటాయి. రాజకీయం ఉంటుంది, సామాజిక మార్పుల కోసం మనం వేసేటువంటి అడుగులేంటి అది ఏ రకంగా అంశాలు. సో రెండు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు సంబంధించి పిసిసి కానీ ప్రచార కమిటీ చైర్మన్ ఇద్దరు కూడా లేదు కదా, ఇద్దరు కీలకమైన వ్యక్తులు లేరు కదా. పిసిసి అధ్యక్షులు లేడు, పిఎస్సి ప్రచార కమిటీ చైర్మన్ ఇద్దరు కూడా కీలకమైన వ్యక్తులు లేదు కదా. ముగ్గురు కూడా లేదు కదా. పిఎస్సీలో చర్చించి తీసుకెళ్తారు. షెడ్యూల్ చేసుకున్న సమావేశానికి షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాల వల్ల ఇది రాజకీయ అర్థాలను తీసుకోవాల్సి వస్తుంది. పిసిసి అధ్యక్షులు లేకుండా తీర్మానం చేస్తారా? ఏసీ చైర్మన్, ఏసీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఇచ్చారు. సార్ 2023 రోడ్ మ్యాప్ అంటే మీ పార్టీకి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ చేస్తారా, లేదంటే రైతు డిక్లరేషన్ అంటే ఇప్పుడు అన్నింటి మీద ఇస్తారా? చిత్తూరు శిబిర్ ఉదయపూర్లో ఏ రకంగా సమావేశాలు అయిన తర్వాత తెలుసుకున్న దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాలు తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా అనౌన్స్ చేశామో రేపు మీకు అఫీషియల్గా బ్రీఫింగ్ చేస్తాం ఆ నిర్ణయాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.